బాధితులే. కుమార్తె అల్లుడిని వదలకుండా ఫోన్లపై నిఘా ఉంచారు. ఫోన్ ట్యాపింగ్తో కేటీఆర్ కోట్లు తీసుకున్నారు. బండి సంజయ్ ఆరోపణ. సిట్కు వాంగ్మూలం. బారాస ప్రభుత్వంలో కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావుల ఫోన్లు తప్ప అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ట్యాపింగ్ భయంతో హరీష్ రావు ఏడాది పాటు ఫోన్ వినియోగించలేదన్నారు. ఫోన్లు అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు బండి సంజయ్ శుక్రవారం దిల్కుషాకు అతిథి గృహానికి వచ్చారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. నా వద్ద ఉన్న అన్ని ఆధారాలతో సిట్కు నివేదిక ఇచ్చాను. కేసీఆర్ ప్రభుత్వంలో అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేశారు. నేనే తొలి బాధితుడిని. ఢిల్లీ నుంచి నాకు మా సిబ్బందికి వచ్చిన ఫోన్లు ట్యాప్ చేశారు. మావోయిస్టుల నియంత్రణకు వినియోగించాల్సిన రైట్. ఇదే అంశంపై గత 3-4 నెలల నుంచి అందరికీ తెలిసిందే ఎంత పెద్ద ఎత్తున దాని మీద చర్చించారో. దాని మీద కేసులు కూడా అయ్యాయి, ఈడీ ఎంక్వైరీస్ అయ్యాయి, సిట్ విచారణ కూడా జరిగింది దాని మీద. బట్ మొత్తంగా ఏదీ లేదని చెప్పేసి అని ఒక నివేదిక రావడం జరిగింది. బట్ ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశం తెర మీదకి వచ్చింది. అయితే దీనికి సంబంధించి నిన్న కేటీఆర్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో బహిరంగంగా ఒక మాట కూడా మాట్లాడడం జరిగింది. 48 గంటల లోపు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే దాని పర్యానుసారం వేరే విధంగా ఉంటుందని చెప్పేసి అని ఆయన ట్విట్టర్ ఖాతాలో పెట్టడం జరిగింది. రైట్. మరి అయితే చూడాలంటే మన బండి సంజయ్ గారు ఒక అడుగు ముందుకు వేశారని చెప్పాలి. ఈ సిట్కి సంబంధించి నాపై చేసిన ఆరోపణలను బండి సంజయ్ వెనక్కి తీసుకోవాలి. 48 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే లీగల్ నోటీసులు. కేటీఆర్ హెచ్చరిక. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు బారాస నిర్ణయం. రైట్. అయితే ఒక్కసారి ఈ వార్తకి సంబంధించి డీటెయిల్గా చూద్దాము. ఇక్కడ బండి సంజయ్ చేసినటువంటి ఆరోపణలు చాలా పెద్ద ఎత్తులో అయితే ఈనాడు పేపర్ వేసిందని చెప్పాలి. బట్ ఇక్కడ చూద్దాం. నాపై చేసిన ఆరోపణలను సంజయ్ వెనక్కి తీసుకోవాలి. ఫోన్ ట్యాపింగ్ అంశంపై కనీస అవగాహన లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా తనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై శుక్రవారం సిట్ విచారణకు హాజరైన అనంతరం సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఒక ప్రకటనలో స్పందించారు. రాజకీయాలలో చవకబారు ప్రచారం కోసం కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి బండి సంజయ్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. తన స్థాయిని దిగజార్చుకొని మాట్లాడడం ఆయనకి అలవాటుగా మారింది. నిఘా వ్యవస్థల పనితీరు విధానాలపై కేంద్ర మంత్రి ఉన్న ఆయనకు కనీస అవగాహన, పరిజ్ఞానం కూడా లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించేలే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన చేసిన ఆరోపణలో 1% నిజమున్నా నిరూపించాలి. తక్షణమే 48 గంటల్లోగా ఆరోపణలు ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేదంటే లీగల్ నోటీసులు పంపిస్తాను అని కేటీఆర్ పేర్కొన్నారు. రైట్. ఎందుకంటే గతంలో ఇదే అంశంపై మన మంత్రి కొండా సురేఖ గారు కూడా మాట్లాడడం జరిగింది. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయబట్టే ఈ సమంత, నాగచైతన్య కూడా విడాకులు తీసుకున్నారని చెప్పేసి ఆమె బహిరంగంగా మాట్లాడడం జరిగింది. అలాగే ఈయన సివిల్ కోర్టులో దాఖలు కూడా వేయడం జరిగింది. దానికి సంబంధించి సివిల్ కోర్టు పిటిషన్ ఏదైతే ఉందో దాని తీర్పు కూడా వచ్చింది. కొండా సురేఖ గారి మీద క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పేసి కోర్టు తీర్పు కూడా వెలువరించింది. అయితే ఇప్పుడు బండి సంజయ్ మరొక మెట్టు ముందుకేశారని చెప్పాలి. బట్ ఏ మాత్రం ఇందులో నిజాలు ఉన్నా ఆయన నిరూపించమని చెప్పేసి కేటీఆర్ బహిరంగంగా మాట్లాడడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి వార్త ఇది.